సో అందరికీ నమస్కారం అండి. సో ఇది మన ఛానల్లో 26th వీడియో. ఇందులో ఉన్న టాప్ 5 కంపెనీస్లో మ్యాక్సిమం ఏజ్ అనమాట. సో కంపెనీ వాళ్ళు మనకు ప్రొవైడ్ చేసే కవర్టిల్ ఏజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నారు, ఒక 30 years అనుకుందాం ఆ పర్సన్కి. సో 30 years నుంచి ఈ పర్సన్ హెచ్డిఎఫ్సిలో 85 years వరకు తీసుకోవచ్చు పాలసీ, అండ్ నెక్స్ట్ ఒక 50 years వరకు తీసుకోవచ్చు. ఆ విధంగా ఉంటుంది మనకు. 55 అలా తీసుకోవచ్చు. సో ఇక్కడ ఏమవుతుందంటే ఏ కంపెనీ వాళ్ళు ఎంతవరకు ఇస్తారు మ్యాక్సిమం కాబట్టి లేదు చెప్తాను చూడండి. హెచ్డిఎఫ్సి వాళ్ళు 85 years, అంటే ఒక పర్సన్కి తను 85 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు కూడా పాలసీ ఇస్తారు వీళ్ళు హెచ్డిఎఫ్సి వాళ్ళు. దాని తర్వాత మనకి ఐసిఐసి ఉంటుంది. ఐసిఐసిలో 99 years 99 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా పాలసీ వాళ్ళు ఇస్తారు. ఐసిఐసిలో అప్లై చేయొచ్చు. సో యాక్సెస్ మ్యాక్స్ వాళ్ళు కూడా 85 ఇస్తారు. బట్ టాటాలో మాత్రం ఉన్న 26 రకాల కంపెనీస్లో వన్ అండ్ ఓన్లీ ఒక కంపెనీ మాత్రమేనండి. మ్యాక్సిమం నాకు తెలిసినంతలో టాటా కంపెనీలో మాత్రమే 100 years ఇస్తారు. సో అంటే మన ఇండియాలో మనం ఎన్ని ఇయర్స్ బతుకుతాం అనేది చూసుకొని దాన్ని బట్టి మనం పాలసీ తీసుకోవాలి. నేను ఇంతకుముందు వీడియో చెప్పాను ఎన్ని ఇయర్స్ తీసుకుంటే మంచిది అనేది. సో ఇక్కడ మనకి ఏదైతే ఈ 26 కంపెనీస్లో టాప్ 5 బ్రాండ్స్ రాశాను, ఈ టాప్ 5 బ్రాండ్స్లో టాటా వాళ్ళు మాత్రం 100 years ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్కి 30 years అనుకుందాం. సో ఇతను 100 దాకా తీసుకోవచ్చు, అంటే 70 years వరకు తీసుకోవచ్చు పాలసీ టర్మ్. ఈ 70 సంవత్సరాలు రిస్క్ జరిగినా కూడా మనకి ఆ ₹1,00,00,000 అవ్వచ్చు, 2 crore అవ్వచ్చు, ఎంతైనా సరే ఆ అమౌంట్ అంతా కూడా ఫ్యామిలీకి వెళ్తాయి క్లైమ్ టైంలో. సో ఇట్లా మనకి బజాజ్ అనమాట. సో బజాజ్లో కూడా 85 years వరకు తీసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఈ టాప్ 5 బ్రాండ్స్లో ఏ కంపెనీ వాళ్ళు ఎంత ఏజ్ వరకు మనకు ఇస్తున్నారు అనేది మనం చూసుకొని తీసుకోవచ్చు. సో మీకు ఎంత ఏజ్ తీసుకోవాలి అనేది నేను ముందు వీడియోలో చేసి పెట్టాను. మన పిల్లల వయసుని బట్టి చూసుకొని తీసుకోవాలి. సో మినిమం అయితే 60 ఉంటుంది. అంతకుమించి తక్కువ తీసుకోవద్దండి ఎవరు కూడా. మినిమం 60 తీసుకోండి. మీకు కావాలి అనుకుంటే 70, 75, 80, 85 కూడా వెళ్ళండి. సో ఈ బ్రాండ్స్లో అయితే ఈ విధంగా ఇస్తారనమాట. సో మ్యాక్సిమం మీకు ఐడియా ఉంటుంది అనుకుంటున్నాను. అది హెల్ప్ అవుతుంది ఖచ్చితంగా ఈ వీడియో మీకు. మీరు ఏదైతే చూడండి, మనకు కొంచెం బోరింగ్గా ఉంటుంది. టర్మ్ ఇన్సూరెన్స్ సబ్జెక్ట్ అలా ఉంటుంది, డ్రైగా ఉంటుంది. బట్ మీరు తీసుకోవాలి, ఒక ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా నేను చెప్తున్నానండి 100%. సో నమ్మకంతో చెప్తున్నాను. ప్రతి ఒక్కటి మీరు చూడండి, మీకు వీడియో ఖచ్చితంగా అర్థమవుతుంది. మ్యాక్సిమం వెరీ సింపుల్గా మన తెలుగు లాంగ్వేజ్లో చెప్తున్నాను. మీకు ఏ డౌట్ ఉన్నా సరే పూర్తిగా కూడా మీరు కామెంట్ చేయండి. చేస్తే నేను 100% మీకు రిప్లై ఇస్తాను అనమాట. ఖచ్చితంగా నా సైడ్ నుంచి మీకు పూర్తిగా కూడా ఆ గైడెన్స్ ఉంటుంది అనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. థ్యాంక్స్ ఫర్ వాల్యుబుల్ టైం.